ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ, ఈడీ విచారణ చేస్తున్నాయి. ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించింది. ఎఫ్ఈఓ సంస్థకు నిధుల బదలాయింపుపై ప్రశ్నలు వేసింది. రేపు కేటీఆర్ను ఏసీబీ విచారించనుంది. విచారణకు తన లాయర్ను కూడా అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేవలం విజిబుల్ గానే లాయర్ను అనుమతిస్తామని చెప్పింది. ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచాయి. ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపుపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇన్వాయిస్ ప్రొసీడింగ్స్ పై ఏసీబీ ప్రశ్నించింది. అరవింద్ కుమార్ చెప్పిన సమాధానాలను మొత్తం రికార్డు చేసింది ఏసీబీ. ఎఫ్ఈఓ సంస్థకు 54 కోట్ల రూపాయలు ఎవరు బదిలీ చేయమన్నారు, ఎప్పుడు చేశారనే దానిపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారమే నిధులు బదిలీ చేసినట్లు ఏసీబీకి తెలిపినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. 54 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ సంస్థకు ఎలా బదిలీ చేశారని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అరవింద్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేశానని బిఎల్ఎన్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకున్న పరిధికి లోబడే పై అధికారుల ఆదేశాలతో డబ్బులు బదిలీ చేశానని చెప్పినట్లు సమాచారం. రెండో దఫా రేస్కు ఆటంకం లేకుండా అడ్వాన్స్ కూడా చెల్లించామని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఫైలు ఎందుకు మూవ్ చేశారని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా నిధులు బదిలీ చేస్తే హెచ్ఎండిఏపై భారం పడుతుందని తెలియదా అని బిఎల్ఎన్ రెడ్డిని అడిగినట్లు సమాచారం. రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తన వెంట లాయర్ను అనుమతించాలన్న లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. విచారణ సమయంలో లాయర్లు కేటీఆర్తో పాటు కూర్చోవలసిన అవసరం లేదని చెప్పింది. కేటీఆర్ కోరిక మేరకు న్యాయవాది రామచంద్రరావు లైబ్రరీలో కూర్చొని విచారణ మొత్తాన్ని గ్లాస్ విండో నుంచి చూడొచ్చని చెప్పింది. ఏ ప్రశ్న అడుగుతున్నారనేది లాయర్కు వినపడాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. ఇంట్రాగేషన్ రూమ్లో కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ అధికారి ఇద్దరే ఉండాలని తెలిపింది. కేటీఆర్కు తన న్యాయవాది రామచంద్రరావు కనిపించకుంటే మరోసారి హైకోర్టుకు రావాలని సూచించింది. అయితే స్టేట్మెంట్ రికార్డు కోసం పర్మిషన్ ఇవ్వాలని కేటీఆర్ తరపు లాయర్ కోర్టును కోరగా స్టేట్మెంట్ రికార్డు కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో రేపటి కేటీఆర్ ఏసీబీ విచారణపై ఆసక్తి నెలకొంది. ఫార్ములా రేసు వ్యవహారంలో అక్రమంగా నిధులు బదలాయించారనే దానిపై ఏసీబీ, ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇవాళ అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కాగా బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. రేపు కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించనుంది. బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్ల సప్లై నిలిచిపోనుంది. సప్లై నిలిపివేస్తున్నట్లు సెబీకి యునైటెడ్ బ్రూవరీస్ లేఖ రాసింది. పెండింగ్ బిల్స్ చెల్లించకపోవడంతో సప్లై నిలిపివేస్తున్నట్లు లేఖలు తెలిపింది. ఇక నుంచి రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవని ప్రకటించింది. గత సమ్మర్లో కూడా కింగ్ ఫిషర్ బీర్లు సప్లై లేకపోవడంతో కొరత ఏర్పడింది. పలు మద్యం షాపులు నో స్టాక్ అంటూ బోర్డులు పెట్టుకున్నాయి. ఇక బీర్ల ధరలు కూడా పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ చెప్తోంది. యునైటెడ్ బ్రూవరీస్ డిమాండ్ ప్రకారం ధరలు పెంచితే వినియోగదారులపై భారీ భారం పడుతుందని ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. బీర్లపై 33% ధరలు పెంచడం కుదరదన్నారు. ధరల పెంపుపై కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చే నాటికే యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీకి 407 కోట్ల బకాయిలున్నాయి. ప్రస్తుతం 658 కోట్లు బకాయి పడ్డామని చెప్పారు. కంపెనీ డిమాండ్ చేసినట్లు ధరలు పెంచితే కేఎఫ్ లైట్ బీర్ 250 రూపాయలు, స్ట్రాంగ్ బీర్ 260 రూపాయలు అవుతుందన్నారు జూపల్లి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా వీళ్ళు లెటర్ రాయడం జరిగింది. రేట్లు పెంచినందుకు ప్రధానంగా అంటే ఒక రిడ్యూస్ ఉన్నందుకు కింద బీర్ సప్లైని బంద్ చేస్తామని అడగడం ఇచ్చింది. ఈ రోజున ఉన్నటువంటి ప్రైజు 150 రూపాయలు. వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే 210 రూపాయలు. అట్లాగే స్ట్రాంగ్ ప్రీమియం బీర్కి సంబంధించి ఇప్పుడు 160 రూపాయలు, వాళ్ళు పెంచమని అడుగుతున్నది 220 రూపాయలు. అట్లాగే కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీరు ఇప్పుడు 210 రూపాయలు, 270 రూపాయలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అట్లాగే కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 220 ఉంది, దాన్ని 280 చేయమని మందు ప్రియుల పైన భారం పడుతుంది.
అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేటి కొన్ని రాష్ట్రాలు 2 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి, కొన్ని రాష్ట్రాలు 3 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. అంటే ముడి సరుకు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు. సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే మాకు బిల్స్ రావటం లేదని, తక్కువ వచ్చినది. దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా 1130,99,00,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక్క కంపెనీకే అంటే 7 డిసెంబర్ 2023 వరకే 407,34,00,000 రూపాయలు బకాయి ఉండింది. నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు, అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలుకు. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వానికి 2 కళ్లన్నారు మంత్రులు. కేటీఆర్ తప్పు చేసిందే కాక దబాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటు ప్రీ బడ్జెట్ పై సమీక్షించిన భట్టి ఆయా శాఖల అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు మంత్రులు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క. ఈ శాఖల ద్వారా మెరుగైన సేవలు ప్రజలకు అందుతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోనే మంచి పోషకాహారాన్ని అందించవచ్చన్నారు. దీంతో వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందన్నారు నేతలు. చిన్నారులపై ప్రభుత్వ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు బట్టి, సీతక్క. సచివాలయంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తప్పులు చేసిందే కాక సిగ్గు లేకుండా దబాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేవెళ్లలో పర్యటించిన మంత్రి స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ పిల్లలు లేకపోయిన వదులుతున్నారు సార్ మైకి అని చెప్పి అనగానే స్పీకర్ గారు ఎమ్మడే ఇస్తాను నాకు. నేను ఒకటే అంట, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అంటే ముఖ్యమంత్రి ఎంతో అంతే బాధ్యత. ఈ పిల్లలు ఏదో వదులుతా ఉంటారు, లేని పోయి మాట్లాడుతుంటారు. నేను అందుకనే సీఎం గారికి చెప్పిన, నువ్వు కూడా ఏం మాట్లాడకు, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి మా స్పీకర్ గారు అడిగానే మైకి ఇస్తాను మాకేమో. గురుకులాల్లో కామన్ మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. గోల్కొండలోని మైనారిటీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ఎలా ఉంటుందో ఆరా తీశారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని టీచర్లు స్పెషల్ స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులు తీసుకోవాలన్నారు. 10 ఇంటర్ ఫలితాల్లో మంచి రిజల్ట్ వచ్చేలా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పొన్నం ప్రభాకర్. అంతకుముందు షేక్పేట్లోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిబ్బంది హాజరు పట్టిని పరిశీలించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, కేటాయింపు పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు పొన్నం ప్రభాకర్. 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ ఎర్రమంచిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రూరల్ ఇంజనీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఇంజనీర్లే ఈ దేశ నిర్మాతలన్నారు. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దన్నారు సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. క్రీడారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం శుభపరిణామమని తెలిపారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి తన సహకారం అందిస్తామని చెప్పారు గోపీచంద్.
ఏప్రిల్ తర్వాతే రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. ఏడాదిలో ఇంటర్వ్యూ ఉండే పోస్టులు భర్తీ చేస్తామని, 6 నుంచి 8 నెలల్లోపు ఇంటర్వ్యూ లేని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫార్మాట్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పరీక్ష జరిగిన రోజే కీ ఇస్తామని చెప్పారు. ఇకపై పరీక్షల్లో తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిపై ప్రశ్నలుంటాయని చెప్పారు. ఇక పూర్తయిన అన్ని పరీక్షల ఫలితాలను మార్చి 31లో విడుదల చేస్తామని ప్రకటించారు బుర్రా వెంకటేశం. టీజీపీఎస్సీలో పొలిటికల్ పార్టీల జోక్యంతో నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని తెలిపారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామని చెప్పారు. 2 రోజుల్లో గ్రూప్ 2కి ఇస్తామని తెలిపారు. మార్చి 31లోపు పెండింగ్లో ఉన్న అన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక వచ్చే ఏడాదిలో పరీక్ష జరిగిన రోజే కీ రిలీజ్ చేస్తామని, సాయంత్రం 6 గంటలకు వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని తెలిపారు టీజీపీఎస్సీ చైర్మన్. ఏప్రిల్ తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పారు బుర్రా వెంకటేశం. మార్చి 31 లోపల సర్కార్ నుంచి ఉద్యోగ ఖాళీల లిస్టు వస్తుందని తెలిపారు. ఏప్రిల్లో ఉద్యోగాల భర్తీపై కసరత్తు చేసి మే 1 నుంచి నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. ఏడాదిలో ఇంటర్వ్యూ ఉండే పోస్టులు భర్తీ చేస్తామని, 6 నుంచి 8 నెలల్లోపు ఇంటర్వ్యూ లేని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. పరీక్షల సిలబస్ పై స్టడీ చేస్తున్నామని తెలిపారు టీజీపీఎస్సీ చైర్మన్. గ్రూప్ 3లో 3-4 పేపర్లు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫార్మాట్లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 11-12న బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల కాన్ఫరెన్స్ ఉందని చెప్పారు. అన్ని రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్ల మీటింగ్ ఉందని, మిగతా స్టేట్స్ ఎలా పనిచేస్తున్నాయో ఈ మీటింగ్లో తెలుసుకుంటామని చెప్పారు బుర్రా వెంకటేశం. గ్రూప్ 2లో కొన్ని ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు టీజీపీఎస్సీ చైర్మన్. తాను రాకముందు సిలబస్ ప్రిపేర్ చేసే సమయంలో ఈ తప్పిదం జరిగిందన్నారు. దానిపై ఆరా తీశామని, లగడపాటి, రాయపాటిల గురించి మనకెందుకని తెలిపారు. మన కల్చర్, ఉద్యమంపై ప్రశ్నలు ఉండాలన్నారు. ఇకపై పేపర్ విధానం మారబోతుందని, తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిపై ప్రశ్నలు ఉంటాయని తెలిపారు టీజీపీఎస్సీ చైర్మన్. టీజీపీఎస్సీపై మీడియాలో అవాస్తవాలను రాయొద్దని కోరారు బుర్రా వెంకటేశం. తప్పుడు వార్తా కథనాలతో నిరుద్యోగులు పరేషాన్ అవుతున్నారని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకుని వార్తలు రాయాలని, వీలైతే తనకు ఫోన్ చేయాలని, అంతేగాని నెగటివ్ వార్తలు రాయొద్దని సూచించారు టీజీపీఎస్సీ చైర్మన్. గ్రూప్ 3 పరీక్ష కీ విడుదల చేసింది టీజీపీఎస్సీ. వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంచారు అధికారులు. ఇవాల్టి నుంచి ఈ నెల 12 సాయంత్రం 6 గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనుంది టీజీపీఎస్సీ. గాంధీభవన్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరెవరికి సంబంధించి వారి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నియామకాలు ఇవ్వాలని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పరంగా తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్ఎంఈకి సంబంధించి మరి ఇవన్నిటి విషయంలో కూడా రాబోయే ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో దీని వెనువెంటనే చేయాలని సూచనప్రాయంగా నిర్ణయాలు చేయటం జరిగింది. ప్రధానంగా 2 అంశాలపై. ఒకటి, ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి. రెండవది, మహాత్మా గాంధీ సెంటనరీ సంవత్సర కాలం పాటు సంవిధాన్ ర్యాలీకి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చి నిర్ణయాలు చేయటం జరిగింది. మూడో ప్రధానమైన అంశం, కార్యకర్తలే మనకు వెనుముకలు గనుక తప్పకుండా వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ మొదలు కాబోతా ఉందని మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలు చేయడం జరిగిందని మీ ద్వారా మా సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం CWC లేఖ రాసింది. గోదావరిలో వరద జలాల ఆధారంగా కోస్తాంధ్ర, రాయలసీమలో 80 లక్షల మందికి తాగునీటితో పాటు 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించడం, 22 లక్షల ఎకరాల స్థిరీకరణ లక్ష్యంతో 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా నాగార్జున సాగర్ నుంచి కూడా బొల్లాపల్లి అనుసంధానం చేపట్టి సాగర్ కుడి కాల్వను విస్తరించి వరద జలాల్ని తరలించాలని ఏపీ యోచిస్తోంది. దీనికి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన,
ఏఐబీపీ కింద సహాయం అందించాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర జలవనరుల సంఘం తెలంగాణకు దీనిపై లేఖ రాసి అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని జోడించి కేంద్రానికి పంపించే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో పాటు పోలవరం ముంపుపై ఏపీకి సమగ్రంగా లేఖ రాయాలని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాలని సీఎం ఆదేశించారు. గోదావరి బనకచెర్ల అనుసంధానంలో సాగర్ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుబడుతోంది. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఏపీ అభివృద్ధికి అండగా ఉంటామని చెప్పారు. కేంద్రం అండతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు ఎన్డీఏ సర్కార్ను నమ్మారని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నెల్లూరులో వైసీపీ నేతలతో సమావేశమయ్యారు మాజీ సీఎం జగన్. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు జగన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. లక్ష్యాలు నెరవేర్చడంలో సీఎం చంద్రబాబుకు తోడుంటామన్నారు. ఏపీ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను ఐటీ టెక్నాలజీ హబ్గా మారుస్తామన్నారు మోదీ. విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని 2 లక్షల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏయూ గ్రౌండ్కు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంలపై పూలు కురిపించారు జనం. चंद्रबाबू ने अपने भाषण में सारे सिक्सर लगा दिए हैं. उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలని తెలిపారు. విశాఖ సభలో ప్రధానిపై ప్రశంసలు కురిపించారు బాబు. కేంద్రం అండతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేసే బాధ్యత తమపై ఉందన్నారు బాబు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండర్ యువర్ లీడర్షిప్ BPCL, one of the most important refinery has come in Ramayanpatnam, one of the most backward areas, sir. It is nearly 70,000 crores. I am thanking on behalf of Andhra Pradesh people. Give big applause for our Prime Minister. ప్రజలు ఎన్డీఏ సర్కారును నమ్మారని, అందుకే అధికారం ఇచ్చారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బలమైన భారత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. మోదీ రాకతో ఏపీకి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 7,50,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు పవన్. అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు. వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. మేనిఫెస్టో హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు ముఖ్యమని, అందుకే ఎన్నికల టైంలో తాము సాధ్యం కాని హామీలు ఇవ్వలేదని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు జగన్. కార్యకర్తలు సోషల్ మీడియాను ఉపయోగించి కూటమి ప్రభుత్వ హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యంతో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే, ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలనంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ ఫోన్. ప్రతి ఒక్కళ్ళం మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధంగా. యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి జరిగే కుంభమేళాకు తిరుమల శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. కళ్యాణ రథానికి పూజలు చేసి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు బీఆర్ నాయుడు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు.